చిత్తూరు జిల్లా, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సచివాలయాలే టార్గెట్గా చేసుకుని ల్యాప్టాప్లు, ప్రింటర్లు దొంగతనం చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి మహేష్ బాబును ఎస్ఆర్పురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రం పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం చిత్తూరు జిల్లా ఎస్పీ తుషారుడుడి మాట్లాడుతూ 3 జిల్లాల్లో మొత్తం 18 కేసులు నమోదైన సచివాలయ దొంగతనం కేసుల్లో నిర్ధారణతో మహేష్ బాబుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఒక మన నగరి సబ్ డివిజన్లో ఎస్ఆర్పురం పోలీస్ స్టేషన్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మీ అందరితో మాట్లాడడం కోసం పిలిచాము. ఈ కేసులో మన వర్కింగ్ బీట్ వాళ్ళకి ఒక సస్పిషియస్ మూమెంట్ కనిపించిన తర్వాత మేము ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసాము, అతన్ని తీసుకువచ్చాము. అది ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసిన తర్వాత మన దగ్గర 2 కేసెస్లో పాత కేసెస్లో ఇక్కడ మేము ఫింగర్ ప్రింట్ తీసుకొని ఉన్నాము, దాంతో ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. దెన్ మేము ఆ అక్యూజ్ని కొంచెం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనకి ఏం తెలిసింది అంటే ఈ అక్యూజ్డ్ పేరు సి మహేష్ బాబు, ఏజ్డ్ అబౌట్ 22 years. అతను ఒక బీటెక్ స్టూడెంట్. గత 2-3 సంవత్సరాల నుండి నైట్ టైం మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, మెయిన్లీ సచివాలయం ఇలాంటి దాంట్లో లాక్ని బ్రేక్ చేసుకొని ఏ టూల్స్ వాడతారో అది కూడా మీ ముందే ఉన్నాయి. అక్కడ నుండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ప్రింటర్ ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా, ఇంకా ఏమి ఉన్నా దొంగతనం స్టార్ట్ చేశాడు. అది తీసుకువెళ్ళి OLXలో లేకపోతే రిమైనింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దాన్ని అమ్మేసుకొని దాంతో ఇన్కమ్. ఇతనికి ఒక బెట్టింగ్ అడిక్షన్ అయిపోయింది, దానికోసం డబ్బు సంపాదించుకోవాలి, అందుకే ఇతను స్టార్ట్ చేశాడు. మనకి ఆల్రెడీ ఇతను 60 to 70 మధ్యలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చేశాడు, ఒఫెన్సెస్ చేశాడు. దాంట్లో ఆల్రెడీ మేము ప్రాపర్టీ కూడా రికవర్ చేసాము. మీ ముందే 3 ల్యాప్టాప్స్, ఆల్మోస్ట్ 30 ప్రింటర్స్ ఉన్నాయి. ఉన్న కేసెస్లో 5 కేసెస్ ఎస్ఆర్పురం మండల్లో, 3 కేసెస్ విద్రుకుప్పం, 2 గుడిపాల, జీడి నెల్లూరు 2 కేసెస్, తిరుపతి జిల్లాలో కూడా 5 కేసెస్ ఉన్నాయి, అన్నమయ్య జిల్లాలో కూడా ఒక కేసు ఉంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో, ప్లస్ ఇది ఒక కొంచెం తక్కువ అమౌంట్ లేకపోతే ఈజీ గోయింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఎందుకు టార్గెట్ చేశాడు అంటే కొంచెం ప్రైవేట్ ఇల్లు నుండి దొంగతనం చేసిన తర్వాత ఒక భయప్రాంతం ఎక్కువ ఉంటుంది, డిటెక్షన్ కూడా చాలా తొందరగా అయిపోతాయి. కానీ గవర్నమెంట్ ఆఫీస్ నుండి ఏది పోయింది అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఆ ఆలోచనతో ఇది చేశాడు. సో అవర్ టీమ్, మన ఏఎస్పీ తరుణ్ గారు దాంట్లో లీడ్ తీసుకున్నారు, ప్లస్ టీటీసీ డిఎస్పీ గారు రామ్ గారు, మన కే నగర్ సిఐ గారు హనుమంత్,
అండ్ లోకల్ ఎస్హెచ్ఓ ఓవరాల్ చాలా బాగా పనిచేశారు దాంట్లో. ప్లస్ ఇది మెయిన్లీ ఆఫెన్స్ అండ్ డిటెక్షన్ రిగార్డింగ్ టైం అండ్ అగైన్ మేము మీకు చెప్తూనే ఉన్నాము, కొంచెం ఈ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటి ప్రాక్టీసెస్ ఈవెన్చువల్లీ లా అండ్ ఆర్డర్, క్రైమ్, సోషల్ లైఫ్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే అది అడిక్షన్ సాటిస్ఫై చేయడానికి అమౌంట్ కావాలి. అమౌంట్ రాకపోతే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. దానివల్ల ఇది ఒకటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే రిలేషన్షిప్స్ పాడు అయిపోతాయి, గొడవ పెట్టడం, ఎవరొకరిని కొట్టడం, ఇవి ఇలాంటి కూడా జరుగుతాయి. అందుకే గత 5-6 months నుండి మన తరఫు నుండి చాలా గట్టిగా ఈ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ దాని మీద యాక్షన్ తీసుకున్నాము. ఇప్పుడు కూడా మన ఐఎస్పీ గారు ఒక బెట్టింగ్ కేసు మీద వర్కౌట్ చేస్తున్నారు. అండ్ మన తరఫు నుండి ఖచ్చితంగా మేము కమిటెడ్ ఉన్నాము. ఈ సోషల్ ఈవిల్స్ ఇప్పుడు ఇది కంప్లీట్ ఆపడానికి ఒక రోజు సరిపోదు. ఎందుకంటే డిమాండ్ సప్లై రెండు ఉన్నాయి. ఆడించిన వాళ్ళు ఆడిపిస్తున్నారు, ఆడిన వాళ్ళు ఆడుతున్నారు. సో ఆ పరిస్థితిలో ఓన్లీ పోలీస్ ఒక లెవెల్ వరకు ఎన్ఫోర్స్మెంట్ చేయగలుగుతారు. దీంట్లో మన మీడియా మిత్రులు కూడా, విలేకరులు కూడా మాకు సహాయం చేయాలి. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అప్పుడు మేము ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతాము. తర్వాత ఓవరాల్ ఇప్పుడు మీ రీచ్ చాలా బాగుంది, సో కొన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం, మీ సమావేశంలో పేరెంట్స్తో మాట్లాడుకోవడం, మీ దగ్గర ఏమైనా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయడం, మేము ఖచ్చితంగా కాన్ఫిడెన్షియలిటీ మెయింటైన్ చేసుకొని యాజ్ పర్ లా గట్టిగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ ఈ అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయిపోయినా చదువుతున్నాడు.